గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది మండలిలో వైసీపీకి 31, జేఎస్పీకి 1, టీడీపీకి 8, ఇండిపెండెంట్ 4, పీడీఎఫ్కి 2 ఉన్నాయి. కానీ మండలిలో ప్రతి బిల్లు పాస్ అవుతుంది. అంటే కొంతమంది ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ గారు ఇలాంటి వాళ్ళు టీడీపీలకు వస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇది రియల్ కాదు, ఊహాగానాలు. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ గారు కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయరు 2019 టీడీపీ తరఫున. తర్వాత ఐపాక్ టీం చెప్పిందని ఆయన తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఆయన మళ్ళీ టీడీపీలో రావడానికి ట్రై చేస్తున్నారు. టీడీపీలో కాదు, జనసేనలోకి రావడానికి ట్రై చేస్తున్నారు, టీడీపీలో కాదు. ఆయన వచ్చినా రాకపోయినా సరే కొంతమంది పోతుల సునీత గారు ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. ఆయన కూడా వైసీపీని విడిపోయారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రహంగా నగ్గారు. అలాగే ఇప్పుడు ఉన్న వైసీపీ బలం 31, జేఎస్పీ 1, టీడీపీ 8, ఇండిపెండెంట్ 4, పీడీఎఫ్ 2. కానీ ఏ బిల్లు పెట్టినా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బిల్లు పెట్టారు, పాస్ అయిపోయింది. అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసి ఆలోచనలో ఉన్నారు కాబట్టి అది పాస్ అయిపోయింది అంటారా? అలాగే వైఎస్ఆర్ ఎన్టీఆర్ దానికి హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు, అది కూడా బిల్లు పాస్ చేసేసారు. అంటే మండలంలో వైసీపీ బలం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ ఉండి మనం ఏమీ చేయలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. అందుకని వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి బిల్లు కూడా పాస్ చేసేస్తున్నారు. అంటే కనీసం అడగట్లేదు అన్నది. బొత్స సత్యనారాయణ గారు అంత కొంత అడుగుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఆమె కూడా అడుగుతున్నారు. కానీ కడమ వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కువ యాక్టివ్గా లేరు. అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు ఆల్రెడీ రిజైన్ చేశారు. వాళ్ళు కూడా టీడీపీలోకి జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన బొమ్మ వేసుకోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద పడ్డది. దానివలన ఆయన ఓటమికి అది ఒక కారణం. అలాగే 3 రాజధానులు ఒక కారణం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా యాక్టివ్ అవి ఆయన ముందుకెళ్ళి చేయడం వల్లనే ఆయన ఓడిపోయారని అందరూ అంటున్నారు. అలాగే అభివృద్ధి లేదు, అన్నీ కలిసి ఈయన ఓటమికి మెయిన్ కారణం. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది మాత్రం ఆయన బాగా దెబ్బతీసింది. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ మా ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మా ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మనం దస్తావేజ్ మీద అప్పు తెచ్చుకోలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నదాన్ని ఎగ్జాక్ట్గా చేశారు. దానివలన ఓటమి సవ్యారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కళ్ళు జాగ్రత్త వచ్చేద్దామని చూస్తున్నారు. అలాగే ఇదే మండలం రద్దు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత నెగ్గిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించి అది పార్లమెంట్కి పంపించారు. అక్కడ పెండింగ్లో ఉంది. అదే మండలిని ఇలా కాపాడింది. మండలంలో ఎక్కువ వైఎస్ఆర్సీపీ బలం ఉంది. అయినా సరే బిల్లులు పాస్ అవుతున్నాయి.